ఈరోజు నేను హిందూగా పుట్టి సనాతన ధర్మాన్ని కాపాడాలా, గోమాతను రక్షించాలా, గోవుని కాపాడాలా, ఈరోజు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలా, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తెలియాలని చెప్పేసి నేను ఈరోజు గోమాత గురించి సోడా బండి వ్యాపారం చేసుకుంటూ ఇంత మండుటి ఎండాకాలంలో వ్యాపారం వదిలేసి నా జీవితం గోమాత అంకితం చేసి పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఈరోజు గోమాత గురించి పాటుపడుతుంటే కనీసము నా హిందువులు కూడా నాకు సపోర్టుగా అండగా నిలబడలేకపోవడం చాలా బాధగా ఉంది. ఎవడు ఎంత మాత్రమో అందరి దేవుడు తెలుసు, పంచభూత తెలుసు, ఎన్ని సేవా కార్యక్రమాలు, ఎన్ని ధర్మపోవడం చేస్తాము, ఎన్నో కేసులు వేసుకున్నాం. ఈరోజు గోమాత గురించి మాట్లాడుతుంటే గోమాత బతకాల, గోమాత రక్షించాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నా హిందువులే నాకు ఈరోజు సపోర్టు చేయకుండా, ఈరోజు నాకు మద్దతు పలవకుండా, ఈరోజు కులపిచ్చిగా మారిపోయి ఈరోజు హిందువులే శత్రువుగా మారిపోయాను. నాకు ఈరోజు బర్లకి ఆమెకి నాస్తికవాదులు ఆమెకు సపోర్ట్ చేసినారు. హిందూగా పుట్టి నేను హిందూ నా గోమాత కాపాడుకుంటా ఉంటే నా గోమాత రక్షించాలి, నా గోమాత కాపాడని చెప్పేసి గోమాత పైన తరమపోవడం చేస్తుంటే మాకు మాత్రం సపోర్ట్ ఉండదు, అంగబలం ఉండదు. ఎక్కడ ఇది ఘోరం, ఎంత అన్యాయం ఇది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాలుగా విడిపోయినారు. సనాతన ధర్మం కాపాడేవాడు, గోమాత రక్షించేవాడు కమల్ అయిపోయినాడు. నాలాంటి వాళ్ళు తరమపోవడం చేస్తా ఉంటే ముందుకు అడిగి వేచి పోటీగా నిలబడి చేస్తా ఉంటే మాకు అంగబలం ఉండదు, ఆర్థిక బలం ఉండదు, సపోర్ట్ ఉండదు. ఈరోజు రేపు సోమవారం పూట మనం నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. దయచేసి సహాయం చేయకపోయినా పర్వాలే, నాకు అండగా నిలబడకపోయినా పర్వాలే, కిండలు చేయకుండా అవమానించకుండా ఉంటే చాలు. నా బతుకు నేను ఎలా ముందుకు అడుగు వేయాలో ముందుకు వెళ్తాను. కానీ దయచేసి ఆ వరిలెక్క నామని మాత్రము బాగా హైలైట్ చేసినారు, కానీ గోమాత ఈరోజు హైలైట్ చేయలేకపోతా ఉన్నాం. చాలా బాధేస్తూ ఉంది. గోమాత అంటే లెక్క లేకుండా పోయింది. అంటే గోవే కదా, ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. ప్రకృతి మనం నాశనం చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి విరుచుకుపడి మనల్ని సర్వనాశనం చేసే సమయం దగ్గరలోనే ఉంది. అంతే తేడా, తిరుగులేదు ఇంకా. కాబట్టి ఇప్పటికైనా గోమాతను రక్షించుకోండి, గోమాతను కాపాడుకోండి, గోపాట పైన చేసే వారికి అండగా నిలబడండి. జై గోమాత, జై గోమాత.